హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము తిరుపతి అందాలు చూద్దాం. తిరుపతి అందాలు చూద్దాం రండి. ఈరోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుంటాను. మీలో కొంతమందికి తెలిసిన వాళ్ళు వినకున్నా పర్వాలేదు. తెలియని వాళ్ళు వినండి. టెంపుల్లో వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కూడా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. గోర్గై కుటుంబం 10 కిలోల కిరీటానికి అనగా ఇచ్చింది. పెన్నా సిమెంట్ సంస్థ 5 కోట్లతో విలువైన వజ్రాలతో పొదిగిన కఠిన వరద హస్తాలను సమర్పించింది. స్వామివారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వాటిలో వజ్రాలు కిరీటాలు, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, దశావతార హారం, బంగారు పులిహోర, సువర్ణ యజోవనీతం, తులసి పత్రహారం, 4 కిలోల చతురస్ర లక్ష్మి హారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్యకి కటారి కటివర్ధ వస్త్రాలు, నాగబరాలు, మోజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేకమైన ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్న కిరీటం, మేర్పర్చిన రత్నాలతో మెరిసి చక్రాల రత్నాలు, కరపత్రాలు రత్నాలు, కటివర్ధ హస్తాలు, 7 కిలోల మకరకంటి బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 2009 సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్లు విలువ చేసి వజ్రాల కిరీటాన్ని శ్రీవారికి సమర్పించినాడు. తిరుమలలో 4 బస్టాండ్లు ఉన్నాయి. మొదట రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్. రైలు వచ్చే సమయానికి అక్కడ నుంచి తిరుమలకు వెళ్ళే బస్సులు బయలుదేరుటకు సిద్ధంగా ఉంటాయి. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరిగా అలిపిరి టోల్గేట్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్లో వస్తాయి. టూరిస్టులు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుండి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషన్కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉంది. వీటిల్లో ఎక్కడైనా దిగినా సమీపంలోనే సుదర్శన కౌంటర్లు ఉంటాయి. తిరుపతి దగ్గరలోని రైల్వే స్టేషను. తిరుపతి రైల్వే స్టేషన్లోనే అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్లు నడుస్తాయి. రైల్వే స్టేషన్ నుండి కొండ మీదకు ఆర్టీసీ దాదాపు 10 నిమిషాలకు బస్సు నడుపుతూ ఉంటుంది. ముందుగానే దర్శనం టికెట్లు రిజర్వ్ చేయించుకుంటే అంత ఇబ్బందిగా పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయలుదేరి వచ్చి సరాసరిగా కొండ మీదకు వెళ్ళిపోవచ్చు. దాదాపు నిమిషాల కొద్దీ బస్సు నడుస్తుంది. ముందుగానే దర్శనం టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన సరాసరి కొండ మీదకు వెళ్ళిపోవచ్చు. తిరుపతికి సమీపంలో ఉన్న రేణిగుంట తిరుమలకు అతి దగ్గర విమానాశ్రయం. బెంగళూరు నుండి హైదరాబాద్ నేరుగా విమానాశ్రయం సేవలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పహనే వాహనంలో ఉన్నాయి. పెద్ద శేష వాహనం
చిన్నశేష వాహనం, సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ వాహనం, ముత్యాల పందిరి, చంద్రవాహనం, సభోపాలన వాహనం, గజవాహనం లాంటి ఎన్నో వాహనాలు ఉన్నాయి. శ్రీవారి మెట్టి మార్గం నుండి త్వరగా తిరుమలకి చేరుకోవచ్చని తెలిసినా కానీ చాలామంది భక్తులు అలిపిరి మార్గాన్ని ఎంచుకుంటారు. ఒకప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువ ఉండేవారు. తిరుమల కొండలో ఉన్న ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారట. అలాగే అలిపిరి నుండి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇప్పట్లాగే మొదటి మెట్టును మొక్కి టెంకాయలను కొట్టి వారు నడక ప్రారంభించేవారు. వారు మొక్కుకొని టెంకాయను కొట్టిన ఆ మొదటి మెట్టును వారు అడిపిని అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ అడిపిని పిలుస్తూ ఇప్పుడు అలిపిరిగా మారింది. అక్కడ ఒక మహిమగల చింత చెట్టు ఉండేనట. తిరుమలలో కూడా శ్రీవారు చింత చెట్టు కిందనే వెలిశారని చెప్తూ ఉంటారు. నమ్మలవారు వారు కూడా చింత చెట్టు కిందనే గడిపి వారికి జ్ఞానోదయం అయిందని చెప్తూ ఉంటారు. తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు. ఆ ప్రాంతాన్ని అడిపులి అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ ప్రాంతానికి అలిపిరి అని పేరు వచ్చింది. అలిపిరికి వెళ్ళగానే అక్కడ ఒక గరుడదేవుని విగ్రహం కనబడుతుంది. గరుడదేవుని విగ్రహం చూపు తిప్పుకోలేనంత మనోహరంగా కనబడుతుంది. ఆ విగ్రహం నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేంటంటే తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో 7వ మైళ్ళ దగ్గర ఒక స్త్రీ దారుణమైన హత్యకు గురవుతుంది. అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేసేవారు. ఆయన హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళేసరికి ఆయన మనసు చలించిపోతుంది. ఈ దుర్ఘటనని ప్రజల మనసుల నుంచి దూరం చేయాలని అనుకున్నారు. అందుకు ఆయన భక్తుల భయం పోగొట్టడానికి ఆయన కుటుంబంతో కలిసి వెళ్ళేవారు. అక్కడ ఎన్నో ఇబ్బందులను గమనించాడు. భక్తులను ఎండా వాన నుండి రక్షించేందుకు శాశ్వతంగా గొడుగులు నిర్మించాడు. తర్వాత షెల్టర్లు నిర్మించాడు. మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును ఏర్పాటు చేశారు. మైకులు పెట్టించి నిరంతరం శ్రీవారి పాటలు పెట్టించాడు. అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేశారు. తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. ఆ 7వ మైళ్ళ దగ్గర జరిగిన హత్య గురించి ఆయన మనసుల నుంచి పోలేదు. ఒకనాడు కాకినాడకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక 12 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చూశాడు. ఆ విగ్రహాన్ని ఎవరు చేశారని కనుగొనగా తోపు లక్ష్మణస్వామి అని తెలుస్తోంది. ఆయన కలిసి అలాంటి విగ్రహం తిరుపతిలో కూడా చేయాలని కోరగా ఆయన చేస్తానని చెప్పాడు. అలానే 7వ మైళ్ళ దగ్గర ఆకాశాన్ని తాకుతున్నట్టు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులు జోడించి ఆంజనేయ స్వామి తిరుపతికి వెళ్ళే వారికి ఆహ్వానం పగిలినట్లుగా ఉంటుంది. అత్యంత సుందరమైన గరుడదేవుని విగ్రహం కూడా నిర్మించారు. అలిపిరికి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వైష్ణవులకు దైవ సమానులైన రామానుజాచార్యుల వారు ఆయన చాలా రోజులు తిరుమలకు వెళ్ళలేదు. ఎందుకంటే పవిత్రమైన కొండను ఆయన పాదాలతో తాకూడదని వెళ్ళలేదు.
ఆయన ఒక సంవత్సరం పాటు గోవిందరాజు స్వామివారి సన్నిధిలో గడిపి అక్కడి నుండి రోజు అలిపిరి వచ్చి స్వామివారిని సేవించేవారు. తిరుమలకి వెళ్ళలేని వారు, నడవలేని వారు ఇక్కడ కపిల తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేవారట. తిరుమలకు వెళ్ళి దర్శించుకునే పుణ్యఫలం ఈ అలిపిరిలో దర్శించుకుంటే పుణ్యఫలం వస్తుందని నమ్మేవారట భక్తులు. ఫ్రెండ్స్, తిరుమలకు వచ్చేసాము. ఇది కొండపైన. కొండపైన వ్యూ ఎలా ఉందో చూడండి. రోడ్డు పక్కన గార్డెన్స్ నిర్మించారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఇది ఎంట్రన్స్. వెంకటేశ్వర స్వామివారు ఎప్పుడు ఎలా వచ్చి ఎవరిని కటాక్షిస్తారో తెలియదు. ఆయన లీలలు ఒక్కొక్కసారి వింతగా ఉంటాయి. ఒక చెప్పులు కుట్టుకునే వాని కోరికను తీర్చడానికి స్వామివారు మారువేషంలో వచ్చి అతని కోరికను నెరవేరుస్తాడు. స్వామివారి కటాక్షాన్ని పొందాలంటే బంగారు ఆభరణాలు చెల్లించాల్సిన అవసరం లేదు, వెండి ఆభరణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. భక్తితో స్వామివారిని స్మరిస్తే చాలు. స్వామివారు ఎప్పుడు ఎవరు కొలిసినా కనికరిస్తాడు. ఈ కథ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఈ కథ ఏంటంటే, పూర్వం ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో మాలసంతకి చెందిన ఒక అతను చెప్పులు కొట్టుకుంటూ జీవించేవాడు. అతను రోజు స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఉండేవాడు. స్వామివారి దర్శనం కోసం వెళ్ళాలనుకొని రోజు అనుకుంటూ ఉండేవాడు. అతనికి రోజు వచ్చే ఆదాయం చాలా తక్కువ ఆదాయంతోనే భక్తులు ఎవరైనా కనిపిస్తే తన స్తోమకు తగినట్లు ప్రతిరోజు ఒకరికి భోజనం పెట్టేవాడు. ఆకలి కడుపుతో ఉన్న భక్తునికి అన్నదానం చేస్తూ స్వామివారికి నేరుగా తన చేతితో నైవేద్యం పెట్టినంత ఆనందపడేవాడు. ఇవన్నీ గమనిస్తున్న స్వామివారు ఒకరోజు అతన్ని పరీక్షించి చిన్న చిన్న చిరుగులతో నలిగిన దుస్తులతో అక్కడికి మారువేషంలో ఒక పేదవానిగా అతని దగ్గరికి వస్తాడు. స్వామివారి చెప్పును కుట్టమని ఇస్తారు. స్వామివారి చెప్పును కుట్టిన తర్వాత స్వామివారు ఇలా అంటారు: నీవు అడిగిన దానికి డబ్బులు ఇచ్చేందుకు నేను ఒక అంటరాని వాడిని. నీవు చెప్పులు కుట్టిన దానికి నీవు అడిగిన డబ్బులు నేను ఇచ్చే స్థితిలో లేను అని చెప్తాడు. అప్పుడు చెప్పులు కొట్టుకునే అతను, అయ్యా, మీ పరిస్థితి నాకు అర్థమైంది, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అని శ్రీనివాసుని చెప్పులు కుట్టుకునే అతను ఇవ్వమంటాడు. అప్పుడు స్వామివారు ఒక కాణి ఇస్తాడు. కాణి అంటే పావలాలో 4వ వంతు. చెప్పులు కొడుకునే అతను, అయ్యా, మీ పరిస్థితి నాకు అర్థమైంది, నేను రోజు ఒకరికి శ్రీనివాసుని పేరు మీద భోజనం పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తే నేను మిక్కిలి సంతోషిస్తానని అంటాడు. అందుకు సరేనని భోజనానికి ఉపక్రమిస్తాడు. తన దగ్గర ఉన్న భోజనంలో ముందుగా అతనికి పెట్టి మిగిలినది చెప్పులు కొట్టుకునే అతను పెట్టుకొని తినబోతుండగా అప్పుడే ఒక బాటసారి అక్కడికి వచ్చి బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అని అడుగుతాడు. చెప్పులు కొట్టుకునే అతను తినాలనుకున్న భోజనాన్ని అతనికి ఇచ్చేస్తాడు. కాసేపటికి ఇంకో అతను వచ్చి
చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అని అడుగుతారు. చెప్పులు కొనుక్కునే అతను సంపాదించుకొని దాచుకున్న డబ్బుల్ని ఖర్చు చేసి అతనికి భోజనం పెడతాడు. ఇక్కడ ఏదో ఉచితంగా భోజనం పెడుతున్నారని పోయేవారు, వచ్చేవారు ఒక్కొక్కరుగా వచ్చి భోజనం అడగడం మొదలు పెడతారు. కొంతమందికి భోజనాలు పెడతాడు. అయినా భోజనాల కోసం వస్తూనే ఉన్నారు. చివరకు అతను దాచుకున్న డబ్బంతా అయిపోతుంది. అప్పుడు స్వామివారు అతని దగ్గరికి వచ్చి, నా దగ్గర 2 చెప్పులు ఉన్నాయి. ఒకదానిని తాకట్టు పెట్టమని అడుగుతారు. తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో నీకు వీలైనంత వరకు భోజనాలు పెట్టమని అంటాడు. చెప్పులు కొట్టుకునే అతనికి ఇష్టం లేకపోయినను అతిథుల ఆకలి తీర్చడానికి దివ్యమైన పాదరక్షణలను తీసుకుంటాడు. చెప్పులు కొట్టేటప్పుడు గుర్తించలేకపోయాడు. ఇప్పుడు అది తాకట్టు పెట్టేటప్పుడు గుర్తించాడు. కానీ తాకట్టు పెట్టేటప్పుడు అది ఎంత విలువైనదో అతనికి అర్థమైంది. తాకట్టు పెట్టక వచ్చిన డబ్బులతో అతను ఒక పాత్రలో గంజిని తయారు చేసి ఆకలితో వస్తున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద గ్లాసు ఇస్తున్నాడు. అలా ఎంతమంది వస్తున్నారో ఆ గంజి మాత్రం అయిపోవడం లేదు. అలా 108 మంది ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చి తాగారు. ఆకులు ఎత్తగా అతను ఆ ఆకుల కింద బంగారు కాసులను చూశాడు. అలా వెనక్కి తిరిగి చూడగా ఒక్కరు కూడా కనిపించలేదు. కొంచెం సేపటి దాకా అతనికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత అతనికి అర్థమైంది. 108 మంది వచ్చిన వారిలో తన స్వామివారు వచ్చి ఉంటారని అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆ గంజిని స్వామివారు స్వీకరించారని అనుకోగానే తన కంటి వెంట ఏకధాటిగా నీరు కారుతూనే ఉంది. అప్పుడు స్వామి స్వామి అంటూ ఏడ్చాడు. తనలాంటి చెప్పులు కుట్టే వాని కోసం స్వామివారు వచ్చారా అని బోర్న ఏడ్చాడు. ఆ మరుక్షణమే సాధువుగా మారి జీవించాడు. కొంతకాలం తర్వాత తను తాకట్టు పెట్టిన చెప్పును 108 బంగారు కాసులు ఇచ్చి ఆ చెప్పును తీసుకుంటాడు. తను ఎక్కడికి పోతున్నాడో, తిరుమలకు పోతున్నాడో అని బయలుదేరినాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మోగాళ్ళ పర్వతం దగ్గర అచ్చం తను చేసిన పాదరక్ష లాంటి పాదరక్షనే వేరే ఒకరిని చెప్పులు చేసే అతని దగ్గర కనిపించింది. ఈ పాదరక్ష ఎక్కడిదని అతనిని అడగగా, 2 చెప్పులు ఒకేలా ఉన్నాయి. అందుకు వారు అనుకున్నారు ఇది స్వామివారి కటాక్షమే అని అనుకున్నారు. అప్పుడు ఆ శ్రీనివాసుడు వారికి ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, మీ భక్తికి మెచ్చి నేను మిమ్మల్ని నా దగ్గరకు రప్పించుకున్నానని చెప్తాడు. అప్పుడు స్వామివారు ఇలా అంటాడు, మీకు ఏమి కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు వారు అంటారు కదా, మీ దర్శన భాగ్యం కలిగింది, మాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి అని అంటారు. నిరంతరం మీ సన్నిధిలో సేవ చేసుకుంటూ ఉండాలని అంటారు. దర్శనం అయిన తర్వాత గుడి ముందు ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. కొబ్బరికాయల షాప్ ఇది. మన దర్శనానికి వెళ్ళినప్పుడు గుడిలో అక్కడ చెక్ చేస్తారు కదా, మన మొబైల్ ఫోన్స్ తీసుకుంటారు. ఇక్కడ గుడి ముందు ఇక్కడ మెట్ల అవతల ఫోన్స్ ఇస్తారు. గుడి ముందు అవతలికి వెళ్ళి ఆ మెట్ల అవతలికి వెళ్ళి తీసుకోవాలి ఫోన్స్. కొబ్బరికాయలు తీసుకొని ఇక్కడికి పైకి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఈ గుడి దగ్గర.
అలాగే ఇక్కడ ఆడవారు వత్తులను కూడా వెలిగిస్తారు. ఇక్కడ వత్తులు ముట్టిస్తే ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుందని ఇక్కడ నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.